ఈరోజు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని 2 బూతులలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతూ ఉన్నది. చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అందరూ కూడా విఘ్నులే. కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థుల ముఖం చెల్లక వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి ఇవాళ ఓటర్లను ఏదో మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా విఘ్నులు, పూర్తిగా విద్యావంతులు. కాబట్టి మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. నరేంద్ర మోడీ గారి మరోసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం కోసము భారతదేశం అంతా నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టి ఓటర్లు తీర్పునిచ్చినారు. రేపు 4వ తారీఖు నాడు మేము విజయ దుందుబి మోగించబోతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీతోటి మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే నినాదం, ఒకే సిద్ధాంతం అని చెప్పి ఇవాళ పార్టీని నమ్ముకొని ముందుకొస్తున్న వ్యక్తి. కాబట్టి ముగ్గురు అభ్యర్థులలో ప్రధాన పార్టీలైన ముగ్గురు అభ్యర్థులని బేరీజ్ చేసుకుంటే ఒకడు బ్లాక్ మెయిలర్ అయితే ఒకడేమో పూటకో పార్టీ మార్చే రంగుల ఊసరవెల్లి. కాబట్టి ఈ పట్టభద్రులందరూ కూడా మాకే పట్టం కడతారని ఆశిస్తూ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ యొక్క ఎమ్మెల్సీని కూడా మేము కైవసం చేసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.